పర్యటనకు వస్తున్నారు. సహజంగానే ఓవైపు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి, మరోవైపు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. బీజేపీకి విశాఖ సిట్టింగ్ సీటు, అందుకే సభను విజయవంతం చేయాలని పట్టుదలగా ఉంది. గుంటూరులో లాగా బీజేపీ సభకు వైసీపీ సహకారం అందిస్తోందని ఇతర పార్టీలు అనుమానిస్తున్నాయి. బీజేపీతో పాటు విడిగా అయినా వైసీపీ కూడా రైల్వే జోన్ సంబరాలు చేసుకోవడమే ఇందుకు కారణం. కానీ జోన్ ప్రకటనతో ప్లస్ కన్నా మైనసే ఎక్కువగా ఉందన్న అభిప్రాయం ఏర్పడుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 నెలల కింద దేశీయ పర్యటనలు ప్రారంభించారు. ఎన్నికల ప్రకటన వచ్చేలోపు దాదాపుగా ప్రతి రాష్ట్రంలోనూ ఆయా రాష్ట్ర పరిధిని బట్టి 2 నుంచి 5-6 సభల్లో పాల్గొనాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అన్ని ప్రభుత్వ ఖర్చులతో జరిగే సభలే. అధికారికమని చెప్పుకోవడానికి ఓ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. అధికారికంగా దానికోసం వస్తున్నట్టుగా స్కెడ్యూల్ రూపొందిస్తారు. గుంటూరు సభ సమయంలో విశాఖలో ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీకి సంబంధించిన ఓ చిన్న కార్యక్రమానికి స్విచ్ ఆన్ చేయడానికి అన్నట్లుగా స్కెడ్యూల్ ప్రకటించారు. ఇప్పుడు విశాఖలో అలాంటి ప్రోగ్రాం ఏమైనా ఉందో లేదో ఇంకా ప్రకటించలేదు. కానీ రావడమైతే పక్కా. మోదీ వస్తారు, రైల్వే జోన్ ప్రకటిస్తారని కొద్ది రోజులుగా బీజేపీ నేతలు హడావిడి చేస్తున్నారు. ఎవరో పిలిచినట్లు ప్రత్యేకంగా ఢిల్లీకి వెళ్లి రైల్వే మంత్రిని కలిసి విజ్ఞాపన పత్రం కూడా అందించి విశాఖ వచ్చారు. వాళ్లలా విశాఖ వచ్చేలోపు పీయూష్ గోయల్ రైల్వే జోన్ ప్రకటన చేశారు. విశాఖలో ప్రధాని మోదీ అప్పట్లో బీహార్ కు ప్యాకేజీ ప్రకటించిన స్టైల్లో నాటకీయంగా ప్రసంగించి జోన్ ప్రకటిస్తే మంచి ఊపు వచ్చి ఉండేదని బీజేపీ నేతలు ఉసూరుమన్నారు. కానీ విశాఖ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడంతో విశాఖలో ప్రకటించకూడదని, అందుకే ఢిల్లీలో ప్రకటించారని బీజేపీ నేతలు సమాధానపడ్డారు. సంబరాలు చేసుకునే ప్రయత్నం చేశారు. విడిగా అయినా వైసీపీ నేతలు కూడా వీరికి జతకట్టి పోరాట ఫలం అనుకుని టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. జోన్ వచ్చిందని సంబరాలు చేసుకున్నది అటు బీజేపీ ఇటు వైసీపీ మాత్రమే. ఇప్పుడు మోదీ విశాఖ పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలు చేయనిది కూడా ఈ 2 పార్టీలు మాత్రమే. కొద్ది రోజులుగా విశాఖపట్నంలో వైసీపీ బీజేపీ మినహా ఇతర పార్టీలు ప్రజా సంఘాలు దాదాపుగా ప్రతిరోజు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. గుంటూరులో మోదీ పర్యటనలో వివిధ పార్టీలు ప్రజా సంఘాలు నిరసనలు వ్యక్తం చేశాయి. ప్రస్తుతం విశాఖలోనూ అదే పరిస్థితి ఉంది. ఏయూ గ్రౌండ్ లో సభ నిర్వహించాలనుకున్నప్పటికీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రైల్వే గ్రౌండ్ కు మార్చారు. మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ టీడీపీతో పాటు వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు రోజురోజుకు నిరసనల ఉధృతి పెంచుకుంటూ పోతున్నారు. కొన్ని సంఘాలు నిరాహార దీక్షలు కూడా చేపట్టాయి. టీడీపీ ఎమ్మెల్యేలు కూడా నిరసన కార్యక్రమాలను ముందుండి నడిపిస్తున్నారు. ఈ నిరసనల నేపథ్యంలోనే విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే ఈ జోన్ ప్రకటన వారిని సంతృప్తిపరచలేకపోయింది. కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని, నిరసనలు ఆపేది లేదని ప్రకటించాయి. మోడీకి నిజంగా చిత్తశుద్ది ఉంటే కిరండోల్ లైన్, శ్రీకాకుళం, విజయనగరం రైల్వే లైన్లను ఒరిస్సాలోని రాయగఢ్లో ఎందుకు కలుపుతారని ప్రశ్నిస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ఎందుకు వస్తున్నారో, ఏం చెప్పడానికి వస్తున్నారో, ప్రజలకి ఏం న్యాయం చేశానని ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా విశాఖ నగరానికి వస్తున్నారో మరి ఆయనకి, మన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకే తెలియాలా. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. తిరుపతి వెంకన్న సాక్షిగా, నెల్లూరు సభ సాక్షిగా, విశాఖ నగర సింహాద్రి అప్పన్న సాక్షిగా ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు. మోడీ గారిని ఒకటే మేము కోరుతాం, ఈరోజు ఆంధ్ర మట్టి మీద అడుగు పెడుతున్నారు. ఆంధ్ర మట్టి మీదే తిరుపతి సాక్షిగా మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చండి. ఏదైతే మీరు స్పెషల్ జోన్ ఇచ్చారో ఆ మాదిరికి ఇస్తే మీకు పూల వర్షం కురిపిస్తుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వమే కాకుండా ఆంధ్ర రాష్ట్రం 5 కోట్ల ప్రజలని చెప్పేసి ఒకసారి మీకు తెలియజేస్తూ, లేని పక్షాన రేపు అడుగు పెట్టడం మానండి. మీకు అక్కడ చాలా పనులున్నాయి. ఏదైతే కాశ్మీర్లో జరుగుతున్న యుద్ధ వాతావరణం నెలకొన్నది, అటు పాకిస్తాన్ ఇటు ఇండియా కూడా ఏంటంటే పరస్పరం మాటల యుద్ధాలతో పాటు వైమానిక దళాల యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. చాలా పనులున్నాయి. అన్ని పనులు కట్టబెట్టి ఓన్లీ వన్ ఎయిమ్, దట్ షుడ్ బి ఎనిమీని అవుట్ సప్రెస్.
భారతీయ జనతా పార్టీ నేతలు మాత్రం రైల్వే జోన్ ప్రకటించారు కాబట్టి కొంత ఊపిరి పీల్చుకోవచ్చని భావిస్తున్నారు. రైల్వే జోన్ ప్రకటన రాకపోతే నిరసనలు మరింత తీవ్రంగా ఉండేవని, ఇప్పుడు చెప్పుకోవడానికి రైల్వే జోన్ ఇచ్చామన్న అంశం ఉందని వారంటున్నారు. మోదీ మరిన్ని వరాలు ప్రకటిస్తారని తాము భావిస్తున్నామని బీజేపీ నేతలు అంటున్నారు. గుంటూరు సభలో పూర్తిగా చంద్రబాబుపై విమర్శలకే మోదీ ప్రాధాన్యత కల్పించారు. గుంటూరులో జన సమీకరణ విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో ఈసారి బీజేపీ నేతలు మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జన సమీకరణ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రైల్వే గ్రౌండ్ చిన్నది కావడంతో పాటు ఆ గ్రౌండ్లో ఖాళీ కుర్చీలు కనిపించకుండా ఉండేలా జన సమీకరణ చేయాలని నిర్ణయించుకున్నారు. వైసీపీ నేతలు కూడా కొంతమేర జన సమీకరణకు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి భారతీయ జనతా పార్టీకి విశాఖ సభ చాలా కీలకం. ఎందుకంటే బీజేపీకి విశాఖ కేంద్రంగా సిట్టింగ్ ఎంపీ ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్సీ కూడా ఉన్నారు. అయితే ఈ స్థానాలన్నీ తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా వచ్చినవే. తెలుగుదేశం పార్టీతో పొత్తు లేకపోయినా తాము బలంగా ఉన్నామని నిరూపించుకోవాల్సిన అవసరం ఇప్పుడు బీజేపీపై పడింది. దానికి బీజేపీ సభ కీలకంగా మారింది. అందుకే 5 ఏళ్ల పాటు నాంచిన రైల్వే జోన్ ప్రకటించారు. మామూలుగా అయితే జోన్ ప్రకటించకపోయినా బీజేపీకి కొత్తగా పోయే రాజకీయ ప్రయోజనాలేమీ లేవు. కానీ కొంతలో కొంతైనా ఇప్పటికే రహస్య మిత్రులన్న ప్రచారంలో ఉన్న పార్టీల స్నేహం కోసమైనా బీజేపీ ఏదో ఒక హామీని అమలు చేయక తప్పలేదు. అమలు చేయాల్సిన వాటిలో ఖర్చు లేనిది రైల్వే జోన్ మాత్రమే. అయితే ఈ విషయంలోనూ బీజేపీకి కొన్ని పరిమితులున్నాయి. రైల్వే జోన్ ఇస్తే ఒడిశాలో ఇబ్బందికర పరిస్థితులు బీజేపీకి ఎదురయ్యే అవకాశం ఉంది. ఈసారి ఒడిశాలో కొన్ని సీట్లు గెలుచుకోవాలన్న లక్ష్యంతో బీజేపీ ఉంది, కొంత బలపడింది కూడా. అందుకే విశాఖకు రైల్వే జోన్ ఇచ్చినట్లిచ్చి ఒడిశాకే ఎక్కువ ప్రయోజనం కల్పించారు. విశాఖ డివిజన్ కు వచ్చే సరకు రవాణా ఆదాయం కూడా విశాఖ రైల్వే జోన్ కు లేకుండా చేయడంతో ఒడిశాలో వచ్చే వ్యతిరేకత తగ్గించుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఇప్పుడు ప్రకటించిన జోన్తో ప్రత్యేకంగా ఒరిగేదేమీ లేదని ఏపీ ప్రజలకు అర్థమైనా బీజేపీ పెద్దగా నష్టపోయేదేమీ ఉండదు. ఎందుకంటే బీజేపీకి ఏపీలో ఎలాంటి రాజకీయ ఆశలు లేవు. అందుకే ముందడుగు వేసిందన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరోవైపు భారతీయ జనతా పార్టీకి పరోక్షంగా సహకరిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలనుకున్నట్లుగా గత ఎన్నికల్లో విజయమ్మ ఓడిపోయిన చోట ప్రజాభిమానం పొందాలని ప్రయత్నిస్తున్నారు. అందుకోసం రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విశాఖ కేంద్రంగా మకాం వేసి చాలా రోజుల పాటు రాజకీయాలు చేశారు. ఏ విధంగా చూసినా మోదీ పర్యటన ఒక్క భారతీయ జనతా పార్టీకి మాత్రమే కీలకం. అయితే ఏపీలో జరగబోయే రాజకీయ మార్పులకు ఈ సభ నాంది అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో